హాయ్, నేను వెంకల్పన. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ ఇల్లాలు. లాస్ట్ వీడియోలో జాక్ మిషన్ ఎందుకు తీసుకోవాలి, ఎలాంటి వాళ్ళు తీసుకోవాలనే దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ దాని రివ్యూ కూడా ఇచ్చాను కదా. ఈ వీడియోలో నేను మీకు జాక్ మిషన్ అన్బాక్సింగ్ అండ్ డెమో కూడా చూపిస్తాను. నేను ఈ జాక్ మిషన్ తీసుకున్నప్పుడు వాళ్ళ మనిషి వచ్చి నాకు ఒక డెమో ఇచ్చాడు, అది నీకు కంప్లీట్గా మీకు చూపిస్తాను. అండ్ ఈ జాక్ మిషన్ మీద నేను ఎలాంటి ప్రమోషన్స్ చేయట్లేదు. ఇది మైనస్ అంటే స్పీడ్ తగ్గుతుంది. మీకు ఎంత స్పీడ్ కావాలో అంత పెట్టుకోవాలి. జనరల్గా ఎంత స్పీడ్ వాడతారు సార్? ఇక చెప్పలేము సార్. ఇక బండి ఎంత కంట్రోల్ ఎంత అంత స్పీడ్ 10 పెట్టినా మేడం. ఇప్పుడు మీరు ఎంత తొక్కని అంతే స్పీడ్ పోతుంది. ఇక దాని నుంచి పోదు, లాక్ అయిపోతుంది. పుట్టు పెద్దగా వస్తుంది కదా. ఈ ఎయిర్తోని ఇది ప్రెస్ చేసుకొని ఇది పెట్టుకోవాలి, ప్రెస్ చేయాలి. 5 పైన పెడితే మనకి రెడీమేడ్ కుట్టు వస్తుంది. 2.5 పెట్టుకోండి, మీడియం నార్మల్ వస్తుంది. మీడియం ఉంటుంది. చిన్నగా వస్తుంది. ఫస్ట్ నుంచి పెద్దగా వచ్చింది. ఇది రఫింగ్ ఉంటుంది. ఇది ఒక్కొక్క స్టెప్ పోతుంది. కాల్తో ప్రెస్ చేస్తారు. వెళ్తే ఎక్కడైనా యూటర్న్ తీసుకోవాలన్నా, వర్క్ బ్లౌజెస్ కన్నా మెల్లగా వెళ్ళినా ఇట్లా వాడుకోవాలి. కొంచెం మనం వీల్ తిప్పుకుంటాం కదా, వీల్ తిప్పే అవసరం ఉండదు. ఇట్లా వాడుకోవాలి. ఎల్ఈడి ఆన్ అవుతుంటుంది. లేడీస్ వర్క్ అంటే 14-16 నడుస్తుంది. బాగుంది. ఇది ప్రెస్ చేయండి. ఈ హోల్ నుంచి ఈ 2 ప్లేట్ మధ్య నుంచి హోల్కి రావాలి దారం. అట్లా వచ్చినాక ఒక 2-3 రౌండ్ వేసి ఇది టచ్ చేయాలి. లేదంటే ఇక మీరు నెక్స్ట్ ప్లానింగ్ ఏముందో ఫస్ట్ బాబిన్ ఫిల్ చేసుకోవచ్చు. 2 పనులు అయితే ఇది ఫైనల్లో వచ్చింది అనుకోండి, బాబిన్ ఫిల్ చేసుకోవచ్చు. వద్దంటే ఇంటికి వెళ్ళిపోతుంది, లేదా ఫుల్ ఇంటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు తెలియదు. బాబిన్ తీసేసి కట్ చేసి ఇంకొకటి మేడం. ఇప్పుడు సూది బట్టలు ఆగుతుంది కదా క్లాత్లో, మైనస్ కింద ఉంటే కింద ఆగుతుంది. ఈ మైనస్ పైకి పోయింది అనుకోండి, మనం ప్లస్కి ఒత్తి పట్టుకుంటే పైకి పోతుంది, అంటే పైన ఆగుతుంది. సూది పైన ఆగుతుంది కదా. ఇప్పుడు మైనస్ కిందికి వచ్చింది అనుకోండి, ఇప్పుడు బట్టలు ఆగుతుంది. ఇట్లానే పెట్టుకోండి. మనకి ఇట్లా పెట్టుకుంటే ఏంటి మేడం, క్లాత్ తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. అటు ఇటు పోదు క్లాత్. ఇట్లానే కిందికి ఉంది. మీకు ఎంత స్పీడ్ కావాలో అంత పెట్టుకోండి మేడం. నేను చెప్పాను ఇంత పెట్టుకోండి. 40 ఉంటుంది స్పీడ్. ఇది కూడా ఉంటుంది చేతితోనే లేకపోతే, ఇది ఎక్కువ వాడుతుంది. కాలుతోనే ఒక కాలుతోనే పాదం పెట్టుకోవాలి, మిషన్ నడుపుకోవాలి. 3 నుంచి 4 సార్లు దారం కట్ అయింది అనుకోండి, సూది దగ్గర సూది చేంజ్ చేసేయండి. ఆఫ్ చేసినాక ఒక సెకండ్ తర్వాత ఆఫ్ అవుతుంది. ఆఫ్ చేసిన 15 డేస్కి ఒకసారి ఇట్లా లేచి చూసుకోండి మనం. ఇక్కడ మనకి హై లో ఉంది కదా, ఎప్పుడు చూసినా హైలానే ఉండాలి. తగ్గింది అనుకోండి మళ్ళీ వేసుకోవాలి ఇలా ఆయిల్. 5 months తర్వాత ఇక్కడ బ్లాక్ స్క్రూ ఉంది కదా, ఇప్పేసి కింద డబ్బా పెట్టేయండి. ఈ ఆయిల్ పాతది మొత్తం తీసి పాడేసి 1/2 లీటర్ ఆయిల్ వేయండి. ఇప్పుడు అంటే ఒకసారి వేస్తే 6 months వరకు అవసరం లేదు అంటున్నారుగా. ఇక హైలో యూసేజ్ని బట్టి హైలో ఉంది కదా, కంపల్సరీ మీరు హై మెయింటైన్ చేయాలి. హై మెయింటైన్ ఒకసారి ఇప్పుడు దానికి ఆయిల్ లేకపోతే
ఖరాబ్ అయిపోతుంది కదా మనం కంపల్సరీ అది ఉండాలి మిషన్. మనం ఇంకొకటి పైన ఎక్కడ వేస్తలేం కదా చిన్న మిషన్ లాగా, అదే తీసుకుంటే అదే వదిలేస్తుంది. ఈ పంప్ ఉంటుంది ఇది, అదే తీసుకుంటే వదిలేస్తుంది. మీరు కంపల్సరీ హై మెయింటైన్ చేయాలి మేడం. అంటే మీకు వర్క్ లోడ్ ఇప్పుడు అంటే మనం వాడలేకపోతే వాడకుండా అట్లా ఉంటే 6 months వరకు ఉంటుంది ఆయిల్. మనం వాడుతూ ఉంటే తగ్గుతూ ఉంటుంది. అదే 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 తను అనేది. బూటిక్లో ఏంది మేడం, మేమైతే 4 monthsకి ఆయిల్ చేంజ్ చేయమంటాం బూటిక్స్లో. ఇక మీరు ఇంట్లో వరకు కదా జర తక్కువ ఉంటుంది అని 5 monthsకి చెప్తారు. ఈ సూది దగ్గరనే చూడండి మీరు, ఆన్ చేయగానే ఒక స్టెప్ కొట్టిలేస్తుంది. మీ పని అయిపోగానే సూది నుంచి దారం తీసేయండి. మీకు అవసరం ఉంటేనే, ఇప్పుడు నైట్లో అయిపోయింది కదా ఆఫ్ చేసి అక్కడి నుంచి దారం తీసేయండి. మళ్ళీ తెల్లారి మళ్ళీ మిషన్ ఆన్ అయినాక అప్పుడు దారం పెట్టండి. ఒక స్టెప్ కొట్టిలేస్తుంది కదా మేడం, దారం ఎరికితే కూడా ఇలా E6 అని ఎర్రర్ వచ్చేస్తుంది. ప్రతి దానికి ఎర్రర్ వస్తుంది. ఏం ఎర్రర్ వచ్చినా మాకు కాల్ చేస్తే మా మెకానిక్ మీతో వీడియో కాల్లో చెప్తారు, ఎర్రర్ తీసేస్తుంది. దారం ఎక్కించి మనం మాన్యువల్గానేనా? ఫస్ట్, సెకండ్, థర్డ్, ఓకే, 4th, 5th యూటర్న్ స్ప్రింగ్ లోపల రావాలి. ఓకే, తర్వాత ఇక్కడ లాస్ట్లో సూట్. అందుకని ముడేసుకొని మనం పాదం గుంజుకుంటాం అనుకోండి. అది ఒకవేళ కొత్తది పెట్టాలంటే ఇక్కడ ముడేసేసి దాన్ని లాగాలి, లాగేసేయాలి. పాదం పైకి లేపి లాగేస్తే మోస్ట్లీ ఒకవేళ తెగినా ఇక్కడే తెగుతుంది కాబట్టి ఇవన్నీ తీయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుంచి మీకు ఇక్కడ దాకా కట్ కాదు, సెంటర్ కట్ కాదు. కట్ అయితే మీకు సూది దగ్గరనే కట్ అవ్వాలి. ఓకే, ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వేణు కల్పన, ఆల్ రౌండర్ ఇల్లాలు. బాయ్.